గత వారం 10 రోజులుగా రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినట్టయితే ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితి చూసినట్టుంటే పిచ్చి కుక్క గరిచి పిచ్చి లేచిన విధంగా మాట్లాడుతున్న విధానాన్ని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడిన పరిస్థితి. మరి నిన్న ఏసీబీ కేసుకు సంబంధించి విచారణ నిమిత్తం అటెండ్ అయిన సందర్భంలో బయటికి వచ్చి అది లొట్టపీసు కేసు అని చెప్పి, అంటే రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా చిన్న చూపు చూసే విధంగా, రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా అవమానపరిచే విధంగా మాట్లాడే విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఒక రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక రాజ్యాంగ శక్తి అయిన ఒక ఏసీబీ లాంటి వ్యవస్థ మరి నీకు జరిగిన ఫార్ములా ఈ కేసులో జరిగిన అవకతవకలు ఏదైతే నువ్వు పంపించిన 55 కోట్లు నిబంధనలకు విరుద్ధంగా పంపించినామని చెప్పి ఈరోజు కేసు పెడితే దానిని విచారణ ఎదుర్కోలేని సత్తా లేని ఒక దద్దమ్మ ఇలా కేటీఆర్ అవాకులు చెవాకులు పేలే పరిస్థితిని మేము నిజంగా కూడా ఖండిస్తున్నాం. ఎందుకనంటే ఈరోజు చూసినట్టయితే మరి ఈరోజు వ్యవస్థలో కేసులు నువ్వు నిజంగా కనుక తప్పులు చేయకపోతే నువ్వు విచారణను ఎదుర్కొని ఈరోజు విచారణను నువ్వు న్యాయంగా పోరాటం చేసి అందులో ఏది ఉన్నదని చెప్పి బహిర్గతం అయ్యేంత వరకు కూడా ఓపిక పట్టే పరిస్థితి లేదు. ఈరోజు పోలీసు వ్యవస్థను అవమానపరిచే రీతిలో, రాజ్యాంగ వ్యవస్థలను అవమానపరిచే రీతిలో ఈరోజు కేటీఆర్ పరిస్థితి కనబడుతున్నది. ఈరోజు కేటీఆర్ చూస్తే ఎట్లుందనంటే జైళ్ళల్లో పెట్టుకోండి 15 రోజులు ఉండొస్తా అని చెప్పి చెప్తున్నాడు. ఏదైతే ఇప్పుడు ఆయనకు ఒక ఫోబియా పట్టుకున్నది, ముఖ్యంగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో జైలుకు పోయి వస్తే ముఖ్యమంత్రి అవుతారని ఒక సెంటిమెంటు ఆయనలో ప్రబలంగా ఉంది. గతంలో కేసీఆర్ గారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలని చివరికి వాస్తు బాలేదని చెప్పి సెక్రటేరియట్ను కూలగొట్టి దాదాపు 1000-1200 కోట్లు దుర్వినియోగం చేసి ఆ వాస్తుకు పెట్టినా కూడా ఈయనకు సెట్ కాలే, ముఖ్యమంత్రి పదవి రాలే. ఈరోజు ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలని ఆల్రెడీ వాళ్ళ చెల్లె జైలుకు పోయి వచ్చింది. సో ఈరోజు చెల్లెకు అన్నకు మధ్యన పోటీ, ఎవరు ముందు జైలుకు పోవాలి, ఎవరు ఎక్కువ కాలం ఉండాలని చెప్పి. అయ్యా నువ్వు జైలుకు పోయి వచ్చినా కాళ్ళు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి సర్కస్ చేసినా కూడా నువ్వు ఈ జన్మలో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. మరి ఈరోజు మేము సూటిగా అడుగుతున్నాం, అయ్యా ఈరోజు నీ మీద కేసు పెడితే రంకెలేస్తున్నావు, మీ అయ్య మీద కేసు పెడితే రంకెలేస్తున్నావు. ఈరోజు కాళేశ్వరం కానివ్వండి, ఫార్ములా ఈ కేసు కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కానివ్వండి, ఇవన్నీ వాస్తవంగా జరిగినాయా లేవా అని చెప్పి మేము ఈరోజు అడుగుతున్నాం. మరి ఆనాడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు, నీ అయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న డ్రోన్ తోటి నీ ఫామ్ హౌస్ను షూట్ చేస్తే మా రేవంత్ రెడ్డి గారిని జైల్లో పెట్టి 1 నెల రోజులు బెయిల్ రాకుండా చేసిన చరిత్ర. బిడ్డ పెళ్లికి కూడా అటెండ్ కాని పరిస్థితి క్రియేట్ చేసినాం. అంటే ఆ రోజు చేస్తేనేది న్యాయం, ఈ రోజు ప్రభుత్వం చేస్తే అక్రమం అనే రీతిలో ఈరోజు కేటీఆర్ ఉన్నాడు. బిడ్డ ఖబర్దార్, ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం, ఇలాంటి లుచ్చా మాటలు కనుక నువ్వు ఇంకా మాట్లాడితే రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు, తప్పకుండా నీకు తగిన గుణపాఠం చెప్తామని కూడా హెచ్చరిస్తూ పిచ్చి పిచ్చి మాటలు బంద్ చేయి.
నువ్వు నిజంగా జైలుకు పోవాల్సి వస్తే, జైలుకు పోవాలని అనుకుంటే ఆ విచారణలో తేలితే తప్పకుండా నువ్వు జైలుకు పోతావు, ఊచలు లెక్క పెడతావు. ఈరోజు మీ హయాంలో జరిగిన అవినీతిని మొత్తం కూడా బయటికి తీస్తున్నాం. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న నీ కుటుంబాన్ని తప్పకుండా జైలుకి వెళ్ళే రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఇలాంటి మాటలు బంద్ చేయండి. ప్రతిపక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషించండి. బాధ్యతాయుతంగా మీరేమన్నా సూచనలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. 18 నెలల కాలంలో ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్న చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా కూడా 9 రోజులలో 9,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం 18 నెలల్లో 70,000 కోట్లు రైతులకు ఖర్చు పెట్టిన చరిత్ర కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. సిగ్గుందని నేను ఈరోజు అడుగుతున్నాం. ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేస్తుంటే బట్టగాల్చి మీదేసే పరిస్థితి కేటీఆర్ చేస్తున్నాడు. బిడ్డ జాగ్రత్తగా ఉండమని కూడా హెచ్చరిస్తున్నాం.